సో నక్షత్ర సిరీస్ మనం చూస్తున్నాము. వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ నక్షత్ర సిరీస్. ఈరోజు చూసేది రెండో నక్షత్రము భరణి నక్షత్రం. సో భరణి నక్షత్రం గురించి ఎలా ఉంటుంది ఏంటి, మీరు చంద్రుడు భరణి నక్షత్రం అంటే మీ జన్మ నక్షత్రం భరణి నక్షత్రం అయినా లేదు మీ లగ్నము భరణి నక్షత్రం మీద ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అనేవి అప్లై అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, భరణి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు? సో వీళ్ళు ముక్కుసూటిగా ఉంటారు, అంటే ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి అండ్ ఫ్లాలెస్ అనమాట. అంటే మనసులో ఏది ఉంచుకోరు అండ్ వేరే వాళ్ళకి చెడు చేయాలన్న ఉద్దేశం ఉండదు. కానీ ముక్కుసూటి తత్వం వలన యూజువల్గా వీళ్ళని ఎక్కువ మంది ఇష్టపడరు. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కాన్వర్జేషన్స్ ఆర్గ్యుమెంట్లు వచ్చినప్పుడు వీళ్ళు పాయింట్ కరెక్ట్గా ఉండాలి. అంటే అది ఎవరిది తప్పైనా సరే, అవతల వాళ్ళది తప్పైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వరు. సో వాళ్ళని దూరం పెట్టడానికే ట్రై చేస్తారు. అండ్ ఒకవేళ కనుక వీళ్ళది ఏదైనా తప్పు అయిన అంటే వీళ్ళ వైపు తప్పు ఉంది అని తెలిస్తే దాన్ని ఒప్పుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడరు అనమాట. అంటే ఒకవేళ జరిగిన సమస్య వల్ల వచ్చిన సమస్య వల్ల తప్పు వాళ్ళదైతే వాళ్ళు అప్పటి వరకు ఉన్న శత్రుత్వాన్ని కూడా వదిలేసుకుంటారు. అంటే తప్పు తన వైపు ఉంటే అవతల వాళ్ళ శత్రువు అయినా సరే యాక్సెప్ట్ చేసేస్తారు. అదే తప్పు వాళ్ళ వైపు ఉంటే కనుక వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే, క్లోజ్ ఫ్రెండ్ అవని ఫ్యామిలీ మెంబర్ అవని ఎవరైనా అవనియండి, నువ్వు చేసింది ఇది నీది తప్పు అంతే. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ వల్ల ఏమవుతుందంటే యూజువల్గా అంటే తప్పుని సహించలేకపోవడం, మిస్టేక్ని చిన్న మిస్టేక్ను కూడా పట్టుకుని ఎంత లాంగ్ టైం రిలేషన్ అయినా సరే వదిలేసుకోవడము, ఈ క్వాలిటీస్ వల్ల వీళ్ళతోటి ఎక్కువ మంది ఉండడానికి కొంతవరకు ఇష్టపడరు అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ప్యూరిటీ. ఎందుకంటే ఇది ఈ వరల్డ్ ఎలా ఉంటుందంటే మనము తప్పున్నా ఏదున్నా సర్దుకుంటూ పోవాలి అనేది, ఇలాంటి సర్దుకునే మనస్తత్వము కాదు భరణి వాళ్ళది. సో అయితే ఇటువంటి మైండ్ సెట్ కారణంగా వీరు కొంత జీవితంలో కష్టపడతారంటే ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్. అయితే కష్టాలు ఎక్కువ కాలం ఉండవు, సుఖాలు ఎక్కువ కాలం ఉండవు. అంటే ఇది పడవలాగా నడుస్తూ ఉంటుంది అనమాట. కష్టపడ్డము మళ్ళీ బాగుండడం, మళ్ళీ కష్టపడ్డం మళ్ళీ బాగుండడం. అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ని ఎక్కువ చూసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషను బాగుంటుంది, వీళ్ళకి మోడరేట్గా ఉంటుంది, ఎడ్యుకేషన్ చక్కగా ఉంటుంది. అండ్ యూజువల్గా వీళ్ళకి లైఫ్లో సక్సెస్ అనేది అంటే పరిస్థితులన్నీ కాస్త వాళ్ళకి అనుకూలంగా మారేది 33వ సంవత్సరం నుంచి. అంటే వాళ్ళకి 33 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడాను లైఫ్ అంటే అన్ని రకాలుగాను. సో అటు వాళ్ళ మనస్తత్వం పరంగా కొంత అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవడం కానివ్వండి, అలానే ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అండ్ కెరియర్, వీటన్నిటిలో కూడా మంచి మార్పులు యూజువల్గా 33వ సంవత్సరం నుంచి మొదలయ్యే అవకాశం. అంటే అక్కడి నుంచి జీవితము వీళ్ళకి మారుతుంది అని అర్థం. వీళ్ళకి కొంతవరకు అహంకారం ఎక్కువ అని చెప్పచ్చు. సో దాని కారణంగానే అంటే బికాజ్ ఆఫ్ ఈగో కారణంగానే వీళ్ళు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే అవతల వాళ్ళ కంట్రోల్ చేయడాన్ని వీళ్ళు అసలు నచ్చదు. అంటే వీళ్ళని ఎవరైనా సరే నా మాట విను, నేను అన్నీ చూసుకుంటా, అలాంటివి వీళ్ళకి నచ్చవు. అండ్ ఇంకొకటి ఈజీ మనీ, ఈజీగా పని అవ్వడము, అంటే ఈజీగా అయిపోతుందిలే చేసేద్దాం, షార్ట్ కట్లో వెళ్దాం అనేది నచ్చదు. కష్టపడాలి, కష్టానికి సరిపడా మనకి రిటర్న్స్ రావాలి, రిజల్ట్స్ రావాలి. అంటే ఈ కైండ్ ఆఫ్ టఫ్ నేచర్ కొంతవరకు అని చెప్పచ్చు. అండ్ మోరోవరు మ్యారేజ్ అరౌండ్ 27 ఇయర్స్కి అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి పబ్లిక్ లైఫ్ బాగుంటుంది, పబ్లిక్ లైఫ్లో బాగుంటారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అండ్ యూజువల్గా ఇంత స్టబర్నెస్ ఉన్నవాళ్ళు కూడా ఫ్యామిలీని వదిలి ఉండలేరు. అంటే కుటుంబం పట్ల చాలా ఇష్టం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖర్చులు. సో వీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా నచ్చింది, మనం అందరూ మామూలుగా మిగిలిన వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏదైనా నచ్చింది అంటే ఒక ప్లానింగు, ఇంత మన దగ్గర ఉన్న దాంతో ఇట్లా ఎస్టిమేషన్ వేద్దాం కొందాం అనేది. బట్ ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఆ కంట్రోల్ ఉండదు. సో నచ్చింది అనగానే ఏదైనా పని చేసాడో, నచ్చింది అనగానే ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది చూసుకోకపోవడము అనేది చేసే పాసిబిలిటీ ఉంటుంది. అందుకే యూజువల్గా వీళ్ళ ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది జీవిత భాగస్వామి
తీసుకునే అవకాశము తీసుకుంటే చాలా మంచిది. అండ్ వీళ్ళ జీవితంలోకి వచ్చే జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటిని చక్కదిద్దుకునే వాళ్ళు వస్తారు. అంటే హోమ్ అడ్మినిస్ట్రేషన్, ఇంట్లో ఎలా ఉండాలి, ఏం కావాలి అంటే వీళ్ళకన్నా కొంచెం అంత ఊరికే ఏది పడితే అది కొందాం, ఖర్చు పెడదాం అలా ఉండదన్నమాట. అంటే వీళ్ళు పొదుపు చేయరని కాదు, ఎంత పొదుపు చేసినా ఏం చేసినా సంపాదించినా బట్ ఆ చిన్న వీక్నెస్ అనేది ఏదైతే ఉందో అంటే నచ్చగానే చేసేద్దాం, నచ్చగానే కొనేద్దాము అంటే దాని వాల్యూ ఇంతే ఉంటుంది కదా అని ఆలోచించకుండా చేయడం అనేది వీళ్ళ లక్షణం అన్నమాట. సో దీనికి ఆపోజిట్గా ఉండే స్పౌస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి వృత్తి ఉద్యోగాలలో సక్సెస్ అవుతారు అని అంటే అడ్మినిస్ట్రేషన్, అంటే జాబ్స్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి, అట్లానే అగ్రికల్చర్ చాలా బాగుంటుంది, ఆటోమొబైల్స్, హోటల్స్ అండ్ ఇంకా స్మాల్ ఇండస్ట్రీస్ని రన్ చేయడము. సో ఇటువంటి ప్రొఫెషనల్ లైఫ్స్లో వీళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గరకు వచ్చేప్పటికీ ఈ భరణి నక్షత్రం వాళ్ళకి వాటర్ బాడీస్ అంటే నీటి సంబంధమైనవి, సో సముద్రాలు కానీ లేకపోతే ఈ ఏదైనా క్లోజ్డ్ ట్యాంక్స్ లాంటివి, వాటర్ ట్యాంక్స్ లాంటివి, సో నీటికి సంబంధించిన ఫియర్ అనేది ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నీటి వలన కొంత భయపడ్డము, అటువంటి వాటర్ బాడీస్కి వీళ్ళు కొంతవరకు వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ యూజువల్గా వీళ్ళకి రావడానికి పాసిబిలిటీ ఉన్నవి ఈ ఫీవర్స్ లాంటివి అండ్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, సో ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా స్మోకింగ్ రిలేటెడ్ హ్యాబిట్ ఉంటే మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉన్న నక్షత్రము అని చెప్పచ్చు. అయితే పెద్ద పెద్ద లాంగ్ టైమ్ డిసీజెస్ లాంటివి పెద్దగా ఏమీ రావు. కాకపోతే పాసిబిలిటీ ఉన్నది ఏంటంటే నుదురుకు కానీ కంటికి కానీ చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ లైఫ్ టైంలో అనమాట. అటువంటి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మోరోవర్ వీళ్ళు చాలా తక్కువ తింటారని చెప్పచ్చు. అంటే నక్షత్ర ప్రభావము మాత్రమే ఇదేంటంటే దిస్ ఇస్ లైక్ ఏ మనం లగ్న లక్షణాలు ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే నక్షత్ర లక్షణాలు. సో వీ ప్లానెటరీ పొజిషన్స్ వల్ల కొన్ని చేంజెస్ అవ్వచ్చు. యూజువల్గా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనము బతుకుతున్నాం కాబట్టి తినాలి, సో ఆ ఎనర్జీ కోసం అలాగ పూర్ ఈటింగ్ ఉంటుంది, అంతే తప్పించి తినడానికి బతకడం అనేది వీళ్ళకి నచ్చదు. సో ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా వాళ్ళలో ఉండేది ఏంటంటే ఆ షార్ట్ టెంపర్ కానీ లేకపోతే సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సే కొంతవరకు వీళ్ళు 33 years వచ్చే వరకు కొంతవరకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం, ముఖ్యంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ పబ్లిక్ లైఫ్లో ఉండే. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడున్న ప్రపంచంలో ముక్కుసూటిగా ఉండడం అనేది కష్టం. ఎందుకంటే వీళ్ళు ఐ డోంట్ వాంట్ టు బెండ్, జస్ట్ లెట్ ఇట్ బ్రేక్, అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో తల వంచను, అది తల పగిలినా సరే ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, క్విక్ డెసిషన్ మేకింగ్ ఇటువంటివి కూడా వీళ్ళు 33 years దాటిన తర్వాత కొంతవరకు నేర్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఓవరాల్గా భరణి నక్షత్రానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటారు. ఒకవేళ మీ లగ్నము భరణి నక్షత్రం మీద ఉన్నా కూడా ఈ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే లగ్నము ఈజ్ నథింగ్ బట్ ద పర్సనాలిటీ, యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్, నక్షత్రము ఈజ్ ద మైండ్ సెట్. సో కాబట్టి ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మిగిలిన నక్షత్రాలు కూడా చూద్దాము. మీ హారోస్కోప్లో లగ్నం ఏ నక్షత్రం ఉంది, ఎందుకు మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, లేదా ఎనర్జీస్ ఏమిటి, ఎందుకంటే గ్రహాలన్నీ చూస్తాం బట్ లగ్నమున్న నక్షత్రము ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో అటువంటివి తెలుసుకోవాలనుకుంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం ద్వారా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.